ది ఫెంటాస్టిక్ ఫోర్ ద ఫస్ట్ స్టెప్స్ అనే ఈ మార్వెల్ హాలీవుడ్ సినిమా రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 24 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది. మార్వెల్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని చెప్పాలి. ఇక ప్రపంచవ్యాప్తంగా మేజర్గా అమెరికాలో చూసుకుంటే ఈ సినిమా మొదటి వారంలో $150 150 మిలియన్ల అమెరికన్ డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 1200 కోట్ల గ్రాస్ ఒక అమెరికాలో వచ్చాయి. ఆ తర్వాత చూసుకుంటే మిగతా ప్రపంచ దేశాలన్నీ కలిపి ఇండియాతో సహా యూకే, ఆస్ట్రేలియా, కెనడా అన్నీ కలిపి చూసుకుంటే మరో 99 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే 100 మిలియన్ వేసుకుంటే అదొక 800 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ సినిమా మొదటి వారంలో 249 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 2000 కోట్లు గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు మొదటి వారం. కానీ ఈ సినిమా బడ్జెట్ కూడా $200 మిలియన్ అంటే 1600 కోట్ల గ్రాస్, 1600 కోట్లు బడ్జెట్ పెడితే 2000 కోట్లు వచ్చాయి మొదటి వారం. ఇది సరిపోదు. సినిమాకి హిట్ అవ్వాలంటే కనీసం $500 మిలియన్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది. ఇది గ్రాస్ కలెక్షన్స్ ఇవి. సో నెట్ వచ్చేసి కనీసం నెట్ బాగా ఉండాలి. సో సినిమా మొదటి వారంలో కలెక్షన్స్ లేవు. సో ఇక ఈ వీకెండ్లో ఏమన్నా వస్తే రావచ్చు ఒక $50 మిలియన్. సో 300 మిలియన్లో సినిమా కంప్లీట్ అవుతుంది. 2400 కోట్లు వస్తాయి అంతే నాకు తెలిసి. సో సినిమా కమర్షియల్గా ఫ్లాపే. నేను కూడా చూశాను. ఇవి 5వ సినిమా ఫెంటాస్టిక్ ఫోర్ సిరీస్లో. ఓకే పర్లేదు చూడొచ్చు కానీ బట్ మార్వెల్ వాళ్ళది ఈ మధ్య తగ్గుతుంది ఈ మధ్య క్వాలిటీ. ఇది ఇంకొక ఫ్లాప్ మార్వెల్ వాళ్ళకి. అది మన మార్వెల్ వారి ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ రిలీజ్ అయిన మొదటి వారంలో $250 మిలియన్ అంటే మన కరెన్సీలో 2000 కోట్ల గ్రాసు. సినిమా బడ్జెట్ ఏమో $200 మిలియన్ అంటే 1600 కోట్లు. సో సినిమా కమర్షియల్గా ఫ్లాప్. ఓకే బాయ్.